నీ పేరేం పేరే? యాదే. యాదయ్య. నీకెన్ని ఎకరాలు ఉందా? నాకు 3 ఎకరాలు ఉంది. అంతేనా? హ్మ్. ఉన్నదా? అల్ల ఏమన్నా మిగులుతుందా ఏం లేదు, చెప్పిచ్చే తావు కూడా లేదు ఆడ. అంతేనా? ఆ! ఇంక అయిపోయింది. నీది కాదు ఇక. ఇంక నాది కాదు. ఆ! అది మరి ఎట్లా మరి? నీది కాకుండా ఏమో నీ కష్టార్జితమో లేకపోతే నీ అయ్య కష్టార్జితమో నీ తాత కష్టార్జితమో మరి ఎందుకు ఇట్లా? అయాల బువ్వకి లేక, కూడికి లేక, నీళ్ళకి లేక సంపాదించుకున్న భూమి అది. అది. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఆ! ఇవాళ తివులార్ రోడ్ అనేది ఆ! ఈ ఏడంగ పడితే ఆడంగ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేది కూడా రైతుకి ఇన్ఫర్మేషన్ లేకుండా, అవును. అవును. పక్క రైతుకే కానీ ఎవరికే కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం చెల్లాల పెట్టేసారు. సర్వే నెంబర్లు కానీ మ్యాప్ కానీ ఇదంతా హ్మ్. ఇది పెట్టినాకనే రైతులకు తెలుసు. హ్మ్. అది వరకు మాకు ఏం తెలియదు. హ్మ్. మరి ఇది ఓడి పెట్టిండు ఏం కథ అని చెప్పి మంత్రి దగ్గర పోతే కూడా మంత్రి ఇది కాదా మరి ఇట్లా సంవనకి ఇది అంతా చెప్పేసి చెప్పాలి. ఆ? మీ వాడేనా మీ దగ్గర? ఎమ్మెల్యే సొంత అది లేదు, ఓ మంత్రి అది లేదు, మరి ఇది ఎందుకు చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మీడియాలో ఏం మాట్లాడడం జరుగుతలేదు. జరుగుతలేదు. మరి ఇది ఏం దాకా ఎట్లా ఏం కథ అని చెప్పి హెచ్ఎంటీ కూడా పోయినాం. హ్మ్. హెచ్ఎంటీ కూడా నాకు సంబంధం లేదంటాడు. మరి ఎవరి సంబంధం ఇది? ఇది ఎవ్వరు సర్వే నెంబర్లు బయట తీసుకొచ్చింది ఎవరు? ఎవ్వరు అదే రైతుల మొత్తం మీద మంత్రి ఇంట్లో అడిగినాం. ఆ. ఏమని అడిగినాం అయ్యా అంటే మంత్రి క్వార్టర్స్ పోయి అడిగినాం. హ్మ్. ఈ సర్వే నెంబర్లే కానీ రోడ్ మ్యాప్ పెట్టింది ఎవరు, హ్మ్. ఫస్ట్ అది తీసుకురా. హ్మ్. ఎందుక ఈ ప్రభుత్వానికి ఇదంతా వ్యతిరేకంగా చేస్తున్నాం అని చెప్పేసి ఆ సర్వే నెంబర్ పెట్టినోని కానీ హ్మ్. ఆ మ్యాప్ పంపినోని కానీ ఇవన్నీ పెట్టి ఎమ్మటే నువ్వు రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పు. అదే పెద్ద మనిషి. నేను ఇప్పుడు ఒక సర్వే నెంబర్లు వచ్చినాయని చెప్పేసి ఒక వాట్సాప్ అది వస్తుంది. అవును, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాకు కూడా తెలియదు. ఇక చెల్లెళ్ళు వస్తేనే లెక్క, అంతేనా? అంతే. ఇప్పుడు హెచ్ఎండిఏ నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందా? హెచ్ఎంటీకి కూడా పోయినాం. అసలు ప్రభుత్వం మాకు ఇయ్యనేయలేదే అని చెప్తుండు. ఇంత భయం ఎందుకు మరి? ఎందుకు చూస్తున్నారు? మరి ఇంత భయం ఆందోళన ఎందుకంటే మంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఈ కోకాపేటలో పోతలేదా అనే భూమి ఇంకా నల్గొండలో 70 లక్షలకు తీసుకున్నాం. 70 లక్షలు ఉన్నది 1,20,00,000 ఇచ్చేసిన. అది నాదిగోను అని చెప్పేసి అందరూ అన్నారు. అని ఇటువంటి మాటలతోటే రైతులకు భయం పూచుకుంటుందో పక్కంగా. అంతేనా? ఒకవేళ నిజంగా ఫస్ట్ ఏం చేస్తా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఒక లీక్ ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళతో ఫస్ట్ ఇట్లా తిప్పుతుంది. ప్రజలు ఏమంటారు, ఏమనకపోతే తీసుకుపోదాం, ఏమనంటే దాన్ని ఎట్లా చేద్దామని చెప్పేసి ముందు ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో చూసుంటారు మీరు, అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ఒక లీక్ వచ్చింది, ఫస్ట్ మీరు దాంట్లోకి వెళ్ళి పోతుందిరా, మీ స్పందన ఏందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు మరి గట్టి కొట్లాడుతారా? గట్టిగా కాదు సార్, ఫస్ట్ 2017లో గుట్టలంగా తీసిరు. అవును అవును అక్కడంగా మళ్ళీ రెండో అలాట్మెంట్ ఏమైనా చేసిరు ఈడంగా తూర్పు ఎస్సీ ఆడకట్టుకు ఆడంగా తీసిరు. మూడోది మొత్తం సర్వే నెంబర్తో సుధాగా ఎంబడే ఇచ్చేసిండు ఈడంగా. అయితే అక్కడంగా పోతే ఏమవుతుందంటే డివిజన్ మొత్తం పోతుంది. డివిజన్ కాపాడే పరిస్థితి ఇది. మా రైతులకు మా కాపాడే లెక్కలు లేడు మంత్రి గారు. మొత్తం డివిజన్ కాపాడేదే ప్రభుత్వం తలుచుకుంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, 40 కిలోమీటర్ల దూరంగా పోవాలి. కానీ ఈ డివిజ్ కాడికి వచ్చినాకనే 25 కిలోమీటర్లు తీసుకుండు. మళ్ళీ పోతుంటే 40 కిలోమీటర్లు మళ్ళీ పాత అలైన్మెంట్ కలిపిరు అక్కడంగా 28. అందుకని మంత్రి గారు ఒకటే అడుగుతున్నాం, ఈయన దాకా వచ్చినాక 28 ఎట్లా? గీడిపోయినాకనే గిట్ట రింగు ఈడ సొట్టేంది పడిపోయింది. అసలు ఈ 3,600 ఎకరాలు కాపాడటానికా ప్రభుత్వం అయినా మంత్రి గారు అయినా, లేకపోతే రైతులు కాపాడతానిక? రెండు తెలుసా అయ్యా మంత్రి గారు, నువ్వు ఇక్కడ మేము చెప్పినావు రైతుల పక్షాన ఉంటావా, నువ్వు డివిజన్ పక్షాన ఉంటావా, నువ్వు ఏ రెండే పక్షాన ఉంటావా, ఏం సంగతి అని అంటే అది ఏ స్వాందనే లేదు. అది నాకు తెలియతే లేదు. నువ్వు పోతావు, నేను పోతా, ఇంకోటి పోతాడు. 2017 అమలు కాలే, ఇప్పుడేట అమలు అయిద్దా? పో దుర్గపో మంచిగా. వైపు ఏమో త్రిపుల్ కట్టి తీరుతామని చెప్పేసి త్రిపుల్ నుంచి నేను అమరావతికి ట్రైన్ వేస్తానని ముఖ్యమంత్రి అంటుంటే ఈయన అవుతుందా కాదని ఈయన అంటాడు. మరి ఏంది పరిస్థితి అంటున్నా? ముఖ్యమంత్రి కూడా ఇష్టం డొంక తిరుగుడు ఎందుకు రేవంత్ అది మంత్రి గారు స్వంతంగానే చెప్పు రైతులు, కానీ ముఖ్యమంత్రి కూడా ఎందుకు అంటలేడు? మంత్రికి ఎందుకు చెప్తలేడు? మంత్రిని కూడా అడుగుతున్నాం. అక్కడేమో ముఖ్యమంత్రి ఏమో అమరావతి రోడ్ అంటాడు, తివులార్ రోడ్ అంటుండు, మేము వేసి పారదో మా ప్రభుత్వం ఏందో చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి అంటాడు. మంత్రి గారు ఏమో అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఎక్కడదా ఇది 2017 అమలు కాలేదు. ప్రజాపాలన గిట్టే ఉంటుంది. అంటే మేము ఏది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మేము ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో ఏమీ అర్థమైతలేదు రైతులకు. పెద్ద మనిషి ఇస్తావా మరి? నిజంగా త్రిపుల్ అంటే అభివృద్ధి జరుగుతుంది, రోడ్డు పడితే నీ భూమి ఇస్తానికి రెడీగున్నావా? త్రిపుల్ కొరకు ఒకటి 40 కిలోమీటర్ తీసుకోండి, రూల్ ప్రకారం తీసుకోండి. రూల్ ప్రకారంగా నీ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా
అది అంతే 28 కిలోమీటర్ల దూరం ఎందుకు వస్తుందని అడుగుతున్నాం. అంతే మామూలుగా నీ రూల్ తప్పొస్తే మాత్రం ఇక ఊకోవు ఊకోండి. ఆయన ఎట్లా తీసుకుంటాడు రూల్ తప్పి? మేము రూల్ తప్పినాక మేము వేయనీయం. అంతే ఆయన ఖచ్చితంగా రూల్ తప్పిండు ఆయన. నువ్వు రూల్ ప్రకారంగా వెళ్ళు. అంతే కానీ నువ్వు రూల్ తప్పితే మాత్రం రైతులు ఎక్కడ ఏం ఇస్తారు? ఒప్పుకోను. ఏం పరిస్థితి ఏం నడుస్తుందన్నా? ఏం నడుస్తుంది సార్? రోడ్డు పోతున్న బాధతో జరాలు రోడ్డు పోతుంది అంటనా? రోడ్డు పోతుందా? పోతుందని అంతే రోడ్డు పోతుందని మా బాధలు ఎవరు చెప్పుకుంటే అట్లేదు. అంతే రేవంత్ రెడ్డి వచ్చినాక పరిపాలన వచ్చింది. ఇక ఆయన ఎట్లా అంటే అట్లా వాడుకుంటుండు. ఎవరు భూములు లేవు ఆయన లేవు. ఆయన ఏమో 100 ఎకరాల భూముల నుంచినేమో అది భద్రం చేసుకుంటుండ్రు. ఈ ఏమి 2 ఎకరాలు 3 ఎకరాలను కూడా మొత్తం ఎదుర్కపోతుండు. ఏం పేరు మీ పేరు? ఏం పేరు? నా పేరు లింగయ్య సార్. మరి అలా ఒక్కొక్కరికి 100 ఎకరాలు 1000 ఎకరాల కంపెనీలో వదిలిపెట్టుకొని మీ దగ్గరికి వచ్చేవరకు ఇట్లా ఒత్తి లోపలికి వస్తుంది ఎందుకు? ఇప్పుడు అక్కడ డివిఎస్ వాడు మంచిగా సరిపోనిస్తుండు డబ్బు. మేము మా దగ్గర భూమి ఉంది, ఆయన పక్కకు పెడుతుండు, ఉన్న భూములు తెంగిపోతుండు. అంతే మరి ఎట్లా ఇట్లా మరి మీ భూముల మీద అందుకే అడ్డం పడుతున్నాం. ఆ భూములు బతకాలనా మేము కూడా చావాలనా అనేది మాకు ఆలోచన. అంతే ఇబ్బంది మాకు ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు పోయినాక మేము ఎట్లా బతకాలి సార్? మరి ఎట్లా నీకు వంశపారంపర్యంగా వచ్చిందా? మనకేమైనా ఇస్తుండా? ఇచ్చే డబ్బులు కూడా వారు సరిపోరని ఇస్తే బాగుండు. సరిపోను కూడా ఇస్తలేడా సార్? ఇబ్బందుల పాలవుతున్నాం. ఇప్పుడు అవి పోతున్నాయి అని చెప్పి జరాలు పెట్టి బువ్వలు కూడా తినకుండా అంత అడ్డం పడిపోతారు ఇళ్ళల్లో. మరి ఎట్లనే ఎట్లా మరి ఇట్లా 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 పోతే ఎట్లా ఏం కథ ఏం కార్ఖానా? ఇక మరి అట్లా పోతే అంటే ఇక మన పరిపాలన ఉంది కాబట్టి అడగ అంటే అడగని తీస్తున్నారు. మరి వైపు ఏమో రైతుల ప్రతిపక్షం, మేము రైతుల పక్షం, రైతులు ఇందిరమ్మ రాజ్యం అంటారు. మరి మళ్ళీ ఇదేంది ఇందిరామ రాజ్యం అంటే ఇప్పుడు అదే కదా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డిదే ఉంది మొత్తం ఇక రాజ్యం. ఆయన కేడంగా పడితే అడంగా. ఇప్పుడు ఆడంగా మంచిగా ఎస్సీ ఆడంగా తీసింది మంచిగా ఉండే. అప్పుడు అది డివిసో వాడు అది డబ్బు అందించే వరకాల ఇటు మళ్ళీ ఇక అంతకుముందేమో గుట్టల పండి తీసిండు. ఆ గుట్టల పండిది బంద్ చేసిండు, అక్కడ భూములు పోతాయని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ భూములు పోతాయని ఇది బంద్ చేసుకుండు. ఇక మా రైతుల మీద పడ్డాడు. ఇక రైతుల మీద పడ్డాడు. మరి ఎట్లా మరి ఎట్లా ఇస్తావా భూమి? ఎందుకు ఇస్తాం సార్ మేము? ఎట్లా ఇవ్వాలి చెప్పు? మేము ఎట్లా బతకాలి? వాళ్ళకి ఇచ్చి మేము ఎట్లా బతకాలి?